నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో ఘనంగా ప్రారంభమైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. పలు దేవాలయాల్లో అమ్మవార్లకు విశేష పూజలు. తొలి రోజు బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు అమ్మవారి దర్శనం. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి. పలు వార్డుల్లో పర్యటించిన మున్సిపల్ చైర్పర్సన్, అధికారులు. మార్కెట్లో మండిపోతున్న టొమాటో ధరలు. కిలో 70 నుండి 80 రూపాయలు పలుకుతున్న వైనం. ఆంధ్రప్రదేశ్ తెనాలిలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. దసరా ఉత్సవాలలో భాగంగా పట్టణ పరిసర ప్రాంతాల్లోని దేవాలయాల్లో అమ్మవార్లకు విశేష అలంకరణలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎర్రటి కన్నుల కాళివే, సల్లని సూపుల మాతవే, త్రిమూర్తులైన నీ బిడ్డలమ్మ, ముల్లోకాలకు తల్లివే, మమ్ముగా సేవే, దుష్టుల చండాడే దుర్గమ్మ, శరణు కోరితే అమ్మవే, వరములిచ్చే రాణివే, దిక్కు నీవంటూ వేడేము అమ్మ, దండి దేవి నీవే, దయను చూపించే. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు తెనాలిలో గురువారం నుండి ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు వివిధ దేవాలయాల్లో అమ్మవార్లకు విశేష అలంకరణలు నిర్వహించారు. దేవి ఆలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. ఉత్సవాల సందర్భంగా తెల్లవారుజాము నుండి అమ్మవారికి విశేష అభిషేకాలతో పాటు పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మారిస్పేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారు తొలి రోజు స్వర్ణ కిరీట రజిత కవచలాంకృత శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం శ్రీ విఘ్నేశ్వర పూజతో ఉత్సవాలను ప్రారంభించి పుణ్యాహవచన, మండపారాధన, అఖండ దీపారాధన, ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి విశేష అలంకరణతో సహస్రనామార్చన నిర్వహించారు. పరిసర ప్రాంత భక్తులు ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. దేవస్థాన కమిటీ నుండి గ్రంథి సేతు మాధవరావు, పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, వరద వెంకట శేషగిరిరావు, పేరుబోయిన అంకమరాజు, తాడిపర్తి హరిప్రసాద్ తదితరులు పర్యవేక్షించారు. ఆలయ ప్రధాన అర్చకులు కొడిదెనపడి వెంకట శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం అమ్మవారు శ్రీ ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. శ్రీ బాలా త్రిపుర సుందరి చంద్రమౌళి స్వామివారి దేవస్థానం, మారిస్పేట తెనాలి. ఈ దేవస్థానం శ్రీ జగద్గురు శంకరాచార్య పుష్కపురి పీఠం ద్వారా స్వామివారి ఆశీస్సుతో నడుస్తున్నది. ఈ రోజు నుంచి 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు శ్రీ బాలా త్రిపుర దేవి అమ్మవారికి దేవీ శరణాత్రి మహోత్సవములు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రతిరోజు రకరకాల అలంకారాలతో అమ్మవారు దర్శనమిస్తారు. ఉదయము సాయంత్రము మంత్రపుష్పాలు ఉంటాయి. సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అక్కడ చక్కగా అందరూ వచ్చి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాలి. అలాగే మన దేవస్థాన కళ్యాణం వెనకమాల శ్రీ బతుకమ్మ అమ్మవారిని కూడా ఏర్పాటు చేశారు. అక్కడ కూడా వెళ్ళి అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా మారేస్పేట శివాలయంలో శ్రీ బతుకమ్మ ఉత్సవ మహిళా సంఘం ఆధ్వర్యంలో శ్రీ బతుకమ్మ దసరా నవరాత్రి మహోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. శ్రీ బతుకమ్మ అమ్మవారికి మహిళలు పూజలు నిర్వహించారు. గురువారం అమ్మవారు నిజరూప దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ బతుకమ్మ ఉత్సవ మహిళా సంఘం అధ్యక్షురాలు గ్రంథి గిరిజారాణి, కార్యదర్శి వరద వెంకట విజయలక్ష్మి, కోశాధికారి గుండా వెంకట రత్నకుమారి, ఉపాధ్యక్షురాలు పొన్నూరు శివ నాగలక్ష్మి, సభ్యులు సొల్లెట్టి గోవర్ధన, సుశీల, కొలిపాకుల భాగ్యలక్ష్మి, సిరం హేమలతాదేవి, గ్రంథి మధుభార్గవి, కొత్తగుండు పార్వతీదేవి తదితరులు పాల్గొని ఉత్సవాలను పర్యవేక్షించారు. తెనాలిలో మారిస్పేటలో వేయించేసిన శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవస్థానంలో వెనుక పక్క భాగంలో ఉన్న కళ్యాణ మండపంలో అమ్మవారి ఉత్సవాలు బతుకమ్మ ఉత్సవ మహిళా సంఘం తరపున జరుపుతున్నాము. గత 30 ఏళ్ళ నుండి జరుపుతున్నాము.
ఈ మూడోది ఈ రోజు నిజరూప దర్శనం. ఈ రోజు నుంచి ప్రతిరోజు ప్రత్యేకమైన అలంకరణలతో సాయంకాలం 10ంటికి లలితా పారాయణ సంఘం వాళ్ళ చేత లలితా సహస్రనామము, సాయంకాలం పూట అమ్మవారి కుంకుమ పూజలు జరుగును. 9వ తారీఖు పాలకావడి పూలకావడి, 10వ తారీఖు బాలలచే పూజ సాయంకాలం పూట జరుగును. ఈ ఉత్సవం 10 రోజుల పాటు జరుగును. 11వ రోజు ఓళ్ళాడింపు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవును. భక్తులందరూ తప్పక విచ్చేసి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. గంగారంపేటలోని పాత శివాలయంలో శ్రీ పర్వతవర్తిని అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ పర్వతవర్తిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారికి ఉదయం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అనువంశిక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, ధర్మకర్త కె భాస్కరరావు నేతృత్వంలో కార్యనిర్వహణ కార్యదర్శి వివి రమణకుమారి పర్యవేక్షించారు. దేవస్థానం నందు ఈ రోజు నుంచి అనగా 3/10/2024 నుంచి 12/10/2024 వరకు అనగా 10 రోజులు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరపబడుతున్నాయి. ఈ ఉత్సవంలో భాగంగా ప్రతిరోజు శ్రీ పర్వతవర్ధిని అమ్మవారికి విశేషమైనటువంటి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. మూలా నక్షత్రం రోజున విశేషంగా అమ్మవారికి సరస్వతీదేవి అలంకరణ చేసి రాబోయే పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణత పొందుటకు గాను సరస్వతి పూజ జరిపి అందరికీ కూడా పుస్తకాలు, పెన్నులు కూడా బహూకరించడానికి దాతల సహకారంతో తగు ఏర్పాటు చేసి ఉన్నాము. కావున ఈ కార్యక్రమంలో చదువుకునే ప్రతి పిల్లలు కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా కుంకుమార్చన కూడా ఈ నవరాత్రుల్లో ప్రత్యేకమైనటువంటి కుంకుమార్చనలు ఏర్పాటు చేసి ఉన్నాము. ఆసక్తి కలవారు కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సదరు కార్యక్రమంలో పాల్గొని ఈ నవరాత్రుల్లో అమ్మవారి కృపా కటాక్షాలకి. సుల్తానాబాద్ మెయిన్ రోడ్ పక్కన గల శ్రీ దుర్గాభవాని అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో పాటు విశేష పూజలు చేశారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. కమిటీ సభ్యులు చేపూరి సాంబశివరావు ఉత్సవాలను పర్యవేక్షించారు. శుక్రవారం శ్రీ దుర్గా భవాని అమ్మవారు శ్రీ గాయత్రి దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. అట్లాగే సుల్తానాబాద్లోని శివనాగదుర్గ భవానీ మందిరంలో దసరా నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం శివనాగదుర్గ భవానీ అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. ఉదయం నుండి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. దేవస్థాన వ్యవస్థాపకులు బొట్టు శ్రీనివాసరావు, దేవస్థాన పూజారమ్మ బొట్టు సామ్రాజ్యమ్మ పర్యవేక్షించారు. శ్రీ సుల్తానాబాద్లో వేసేచి ఉన్న శ్రీ నాగదుర్గ భవానీ మందిరం నందు ఈ 10 రోజుల పాటు అమ్మవారికి దసరా నవరాత్రుల కార్యక్రమం ప్రారంభమైనవి. ఈరోజే మొదటి రోజు. అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అవతరిస్తున్న రోజు ఈరోజు. ఈ 9 రోజుల పాటు విశేష పూజాలంకారం, కుంకుమార్చన అన్నీ ఉంటాయి. 10 రోజుల పాటు మనకి విశేష పూజా కార్యక్రమం జరిగింది. 15వ తారీఖు అమ్మవారి యొక్క ఊరేగింపు కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. జై దుర్గా భవానీకి జై. ఇక దేవి చౌకులోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానం వద్ద 93వ శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వేడుకగా ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు మంగళ వాయిద్యాలతో కలశ స్థాపన చేశారు. ప్రధాన అర్చకులు యనమండ్ర లక్ష్మీ నరసింహమూర్తి ఉదయాన్నే అమ్మవారికి అలంకారం నిర్వహించి ప్రత్యేక అర్చన చేశారు. తొలి రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 7 గంటలకు పొన్నాలవారి వీధిలో గల పోలేపల్లి కామేశ్వరరావు ఇంటి వద్ద నుండి పోలేపల్లి రామకృష్ణ దంపతులు శ్రీ చక్రాన్ని ఊరేగింపుగా మంగళ వాయిద్యాలతో అమ్మవారి దేవస్థానం వద్దకు తీసుకువచ్చారు. ఈ ఊరేగింపు కార్యక్రమంలో ఆలయ చైర్మన్ టీవీఎస్ శాస్త్రి, ఉపాధ్యక్షులు చివుకల శివరాం ప్రసాద్, కార్యదర్శి విష్ణుభట్ల రత్నాకర శాస్త్రి, కోశాధికారి ధారా బాలకృష్ణ, జొన్నలగడ్డ సూర్యభగవాన్, నేతి వెంకట ఆంజనేయ శాస్త్రి, పొత్తూరి కోదండరామస్వామి, దండిభట్ట పూర్ణభాస్కర్, పరిమి నటరాజ్, ఋత్వికులు ఎల్లాప్రగడ పవన్ కుమార్ శర్మ, పలువురు భక్తులు పాల్గొన్నారు. శుక్రవారం అమ్మవారు శ్రీ ధనలక్ష్మి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు.
తెనాలి దేవీ చౌకలో వేయించేసినటువంటి రాజరాజేశ్వరి వారి నవరాత్రి దేవి శరన్నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈరోజు ఉదయం కలశ స్థాపన, అంకురారోపణ, పుణ్యావచన కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ యొక్క ఉత్సవంలో 10 రోజులు అత్యంత ఘనంగా ఈ యొక్క అమ్మవారి గుళ్ళో నిర్వహించబడును. అమ్మవారు ఈ 10 రోజులు విశేష అలంకారాలతో, రోజుకొక అలంకారంతో విశేషంగా అలంకరించబడుతున్నారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి. ఈ 10 రోజులు అత్యంత వైభవంగా అమ్మవారికి విశేషంగా ఉదయం సాయంత్రం 2 వేళల శ్రీచక్రార్థంతో సహా విశేష పూజలు, అలంకారం జరుగుతాయి. కావున భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా మనం చేస్తాం. కాగా స్థానిక శివాజీ చౌక్ వద్ద శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి 31వ మహోత్సవాలు గురువారం నుండి ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారిని శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా అలంకరించారు. దేవస్థానం సమీపంలో ప్రత్యేక మండపం ఏర్పాటు చేసి శ్రీ కాళీమాత అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ దంపతులు ఉదయం నుండి జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిసర ప్రాంత భక్తులు ఆలయానికి వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీ కాళీమాత భక్త బృంద సభ్యులు, శ్రీ కాళీమాత దేవస్థాన కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ఇక్కడ శుక్రవారం శ్రీ కాళీమాత అమ్మవారు శ్రీ ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. దసరా నవరాత్రులు ప్రారంభమైనవి. ఆ రోజు భాగంగా దసరా నవరాత్రుల్లో మొదటి అవతారం బాలా త్రిపుర సుందరి అలంకారం కావున భక్తులెల్లరూ తిలకించి అమ్మవారికి గుళ్ళో విశేష పూజలు, దసరా 10 రోజులు విశేష పూజలు, అలంకారం పూజలు జరుగును. భక్తులెల్లరూ తిలకించి అమ్మవారి దర్శనం చేసుకుని తరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా నందులపేటలోని శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు గణపతి పూజ, మండపారాధన, అమ్మవారి విగ్రహ స్థాపన, కలపస్థాపన, శ్రీచక్ర స్థాపన నిర్వహించారు. నేటి నుండి 12వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి మాతగా దర్శనమివ్వనున్నారు. సాయి గురూజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా అభిషేకాలు, కుంకుమార్చన జరిగాయి. పరిసర ప్రాంత భక్తులు తరలివచ్చి అమ్మవారిని సాయిబాబాను దర్శించుకున్నారు. కమిటీ సభ్యులు నాగమల్లేశ్వరరావు, యశోద, అనంతలక్ష్మి, గీతాశ్రీ, ప్రతాప్, భవానీ ప్రసాద్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ దేవి శరన్నవరాత్రిలో భాగంగా ఈరోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారిని ఎంతో విశేషంగా అలంకరించుకోవడం జరిగింది. మరి ఈరోజు మొదలు 12వ తారీఖు విజయదశమి వరకు కూడా శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు నందులపేటలో వేయించేసినటువంటి బాబా గారి పీఠంలో ఈరోజు అత్యంత వైభవపేతంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా ప్రారంభం చేయడం జరిగింది. మరి ఈరోజు ప్రాతకాలనే శ్రీ బాబా గురుదేవుల చేతుల మీద ఉండగా మరి అమ్మవారికి కలశ స్థాపనాది కార్యక్రమాలు, గణపతి పూజ, పుణ్యాహవాచనము, అఖండ స్థాపన, అదేవిధంగా అంకురార్పణాది కార్యక్రమాలతో పాటుగా అమ్మవారి విశేషణ ఖడ్గమాల స్తోత్రంతో కుంకుమార్చనాది కార్యక్రమాలు భక్తుల చేత ఎంతో విశేషంగా ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. మరి ఈ యొక్క దసరా నవరాత్రులు ఈరోజు మొదలుకొని చక్కగా ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ఈరోజు అమ్మవారిని విశేషంగా శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించడం జరిగింది. కాబట్టి అమ్మవారికి చక్కగా ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా తొలి రోజైన గురువారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు, శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, శ్రీ భవానీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక బోస్ రోడ్లోని వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు గురువారం నుండి అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవస్థాన కమిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఉదయం నుండి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి, శ్రీ రాజరాజేశ్వరి, శ్రీ వింధ్యవాసిని అమ్మవార్లకు నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విశేష అలంకరణలు చేశారు. ఉదయం నుండి శ్రీ నగరేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఉత్సవాల ప్రారంభోత్సవంలో భాగంగా గురువారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారు, శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, శ్రీ భవానీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుల పర్యవేక్షణలో అమ్మవార్లకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవాలను పర్యవేక్షించారు. కాగా శుక్రవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారు, శ్రీ ధనలక్ష్మి దేవిగాను, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, శ్రీ మంగళగౌరి దేవి అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. తెనాలి పట్టణం గోస్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి దేవస్థానంలో ఆశ్వేజ మాసాన్ని పురస్కరించుకొని
దేవీ శరన్నవరాత్రి మహోత్సవములు 10 రోజుల పాటు విశేషమైనటువంటి అలంకారములతో ఈ 10 రోజులు కూడా వాసవి అమ్మవారు అలాగే ఉపాలయంలో ఉన్నటువంటి రాజరాజేశ్వరి అమ్మవారికి కూడా విశేషమైనటువంటి అలంకారములతో నిత్య ఉభయదాతలతో విశేషంగా పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా అమ్మవారికి ప్రాతకాలమున అమ్మవారికి సహస్రనామార్చన, అలాగే అమ్మవారికి ప్రీతిగా చండీ సహిత సప్తశతి హోమాది కార్యక్రమములు, అలాగే మూలమంత్ర హోమములు, అలాగే అమ్మవారికి బాలభోగము కార్యక్రమము, అలాగే మధ్యాహ్నము హారతి, అలాగే విశేషంగా అమ్మవారికి ప్రసాద వితరణలు, సాయంకాలము ప్రదోషకాలంలో అమ్మవారికి విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు, అలాగే మరి అత్యంత ప్రీతిగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అమ్మవారికి జరుగుతూ ఉన్నాయి. మరి భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా వేలాదిగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. తెనాలి పట్టణంలో జరుగుతున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గురువారం పట్టణంలోని 5, 13, 26 వార్డుల్లో పారిశుద్ధ్య పనులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ముఖ్య అతిథిగా పాల్గొని పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా గత 15 రోజులుగా జరుగుతున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణంలో గురువారం 5, 13, 26 వార్డుల్లో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించడమే కాక మురుగు కాలువల్లో పూడిక తీయటం, రోడ్లను శుభ్రం చేయటం వంటి కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణపై, దోమల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఎంహెచ్ఓ నిర్మల, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, శానిటేషన్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు నన్ను శానిటేషన్ మీదకు అలా 5వ వార్డు, అలానే 13వ వార్డు, 20వ వార్డుకి గత 15 రోజులుగా చేస్తున్న శానిటేషన్ మీద ఇది వాయిదా వేయాల్సి వస్తుంది. అది ఈ రోజున ఈ వార్డులోకి రావాల్సి వచ్చింది. అలానే ఏ విధంగా చూసుకున్న శానిటేషన్ అనేది లోపంగానే ఉంది. అలానే ఈ కలవట్ల దగ్గర మెయిన్ అనేది సిల్ట్ మూలాన ఈ కలవట్ల దగ్గర ఆగిపోవటం జరుగుతుంది. అదంతా ఆగిపోవటాన ఈ దోమలు అనేది ఉత్పత్తి బాగా పెరిగింది కాబట్టి అదంతా క్లీన్ చేపిస్తడం జరుగుతుంది. అలానే ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే వేస్ట్ వ్యర్థాలు అనేది కవర్లు ఈ మూటల గట్టెల్లా వేస్తానా ఆ కల్వర్ట్ దగ్గర ఆగిపోవటం జరుగుతుంది. ప్రజలందరూ గమనించేది ఏంటంటే ఇలాంటివి ఏమైనా ఉంటే దయచేసి డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అందించాలని కోరుకుంటున్నాం. మీరు కూడా మాకు సహకరిస్తేనే ఈ శానిటేషన్ అనేది సక్రమంగా చేయించగలుగుతాం. అలానే మీ సహకారంతో ఇలాంటివి వేయకుండా చూసుకుంటారని, అలానే కలవట్లు కానీ కొన్ని వార్డుల్లో వచ్చేసి వాటర్ పైపులు అనేది డ్రైనేజీలోనే ఉండటం జరుగుతుంది. అవి కూడా త్వరలోనే రోడ్ క్రాస్ చేసేసి ఈ మంచినీళ్ళ ట్యాబ్లు అనేది వేయడం జరుగుతుంది త్వరలోనే. అలానే మీరు కూడా ఇలా ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ పిచ్చి మొక్కలు అవి మలవటాన వాటిల్లో పాములు, పురుగులు ఇలాంటివి ఉంటున్నాయి కాబట్టి దయచేసి ప్రైవేటు స్థలాలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అది క్లీన్ చేయించుకోవాలని కోరుకుంటున్నాను. లేదంటే మా మున్సిపాలిటీ నుంచి నోటీసు జారీ చేయాల్సి వస్తుంది. అలానే మేము కానీ మా మున్సిపల్ సిబ్బంది కానీ ఎవరైనా సరే మీ వార్డు శానిటేషన్ కోసమే మేము కృషి చేస్తున్నాం. ఇంకా తెనాలి మన సుందర తెనాలి అని గుర్తింపు అనేది కూడా ఉంది కాబట్టి మీరు మాకు సహకరిస్తుంది. పట్టణ చెంచుపేటలోని గాయత్రీనగర్లో గల గాయత్రి త్రిశక్తి పీఠంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ గాయత్రి అమ్మవారికి విశేష పూజలతో పాటు హోమం నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాల శివారు చెంచుపేటలోని గాయత్రి నగర్లో వేంచేసి ఉన్న శ్రీ గాయత్రి త్రిశక్తి పీఠంలో దేవీ నవరాత్రుల ఉత్సవాలు గురువారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి ఈ నెల 13వ తేదీ వరకు 10 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా గురువారం శ్రీ గాయత్రి అమ్మవారికి విశేష అలంకరణలు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పీఠం వద్ద మండపంలో హోమాలు జరిపారు. పరిసర ప్రాంత భక్తులు వచ్చి పూజా కార్యక్రమాలు, హోమం పూజ చేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు గాయత్రి త్రిశక్తి పీఠం చెంచుపేట నందు ఉన్నటువంటి ఈ అమ్మవారి యొక్క దేవాలయంలో నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు అయినటువంటి బాలత్రిపుర సుందరీదేవిగా గాయత్రి అవతరణ జరిగింది. ఈ రోజున చాలామంది భక్తులు అమ్మవారి యొక్క ఆశీస్సులు, తీర్థప్రసాదాలు తీసుకున్నారు. అలాగే యజ్ఞం చాలా అత్యంత వైభవంగా జరిగింది. విశ్వశాంతి కోసం, లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి తెనాలిలో ఉన్నటువంటి వాళ్ళు, తెనాలి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు మన యొక్క గాయత్రి శక్తిపీఠానికి దయచేసి
ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఏకాదశి దాకా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. విజయదశమి మరుసటి రోజు దాకా కూడా మా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని భావన చేస్తూ అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి రానటువంటి వాళ్ళకు కూడా అందరికీ మంచి జరగాలని భావన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో. మార్కెట్లో టమాటా ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. వంటింట్లో నిత్యావసరమైన టమాటా కిలో 70 నుండి 80 రూపాయల ధర పలుకుతోంది. దీంతో సామాన్యులు టమాటో వైపు చూసేందుకు భయపడిపోతున్నారు. మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. ఉప్పు, పప్పు, వంట నూనెల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. అష్టకష్టాలు పడుతున్న ప్రజలకు ఇప్పుడు కూరగాయల ధరలు మరింత భారంగా మారాయి. కూరగాయల ధరలు అమాంతంగా పెరిగి ఆకాశమే హద్దుగా దూసుకుపోతుండటంతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా టమాటా ధర అయితే మోత పుట్టిస్తోంది. మార్కెట్లో కిలో టమాటా 70 నుండి 80 రూపాయలకు చేరింది. రైతు బజార్లోనే కిలో టమాటా 65 రూపాయల దాకా ధర పలుకుతోంది. గత 10 రోజుల క్రితం వరకు 40 నుండి 45 రూపాయల మధ్యన అమ్మిన టమాటా ఇప్పుడు రెట్టింపు అవడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. టమాటా అనేది అందరికీ నిత్యావసరమైనది. వంటింట్లో మహిళలు ప్రతిరోజు టమాటాను విరివిరిగా ఉపయోగిస్తుంటారు. అటువంటి టమాటా ధర ఇప్పుడు ఆకాశాన్ని అంటుతోంది. సరిగ్గా 10 రోజుల క్రితం వరకు కిలో టమాటా రిటైల్ మార్కెట్లో కిలో 50 రూపాయలుగా ఉంది. రైతు బజార్లో 44 రూపాయలకు లభించింది. అదే టమాటా ఈ రోజు చూస్తే రిటైల్ మార్కెట్లో 70 రూపాయలు ధర పలుకుతుండగా రైతు బజార్లో 64 రూపాయలు పలుకుతోంది. పండుగ రోజుల్లో ఈ విధంగా నిత్యావసర వస్తువుల ధరలతో పాటు కూరగాయలు, మరీ ముఖ్యంగా టమాటా ధరలు అమాంతంగా పెరగడంతో సామాన్య ప్రజలు ఆవేదన చెందుతున్నారు. సాయిబాబాకు అత్యంత ప్రీతిపాత్రమైనది అన్నదానమేనని శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి అధ్యక్షులు సాయి లక్కరాజు అన్నారు. శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం వద్ద పేదలకు అన్నదానం చేశారు. స్థానిక చంద్రావూరు డొంకరోడ్లోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణం వద్ద గురువారం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయి ప్రసాదం సేవా సమితి ఆధ్వర్యంలో వంట్రపాటి వెంకట సాయి నాగేశ్వర సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు. సేవా సమితి వ్యవస్థాపకులు లక్కరాజు సాయి అన్నదాన కార్యక్రమాన్ని సేవా సమితి అధ్యక్షులు సాయి లక్కరాజు ప్రారంభించి మాట్లాడారు. ప్రతి నెల మొదటి గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఆలయ ప్రాంగణంలో 100 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. సేవా సమితి సభ్యులు సురేష్, ఆలయ నిర్వాహకులు దేశయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి అనే సంస్థ ద్వారా గత 5 ఏళ్లుగా ప్రతి నెల క్రమం తప్పకుండా మొదటి గురువారం నాడు అన్నప్రసాద వితరణ చేస్తున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ చంద్రబాబు డొంకలోని మారుతి ఆలయంలో దేశయ్య గారి సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇక్కడ నిర్వహించడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ ఉండే కాలనీ ప్రజలు సమయానికి వచ్చి శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో ఈ ప్రసాదం తీసుకుంటున్నారు. అలా మిగతా కాలనీలో ఉంటున్నారు. ఈ కాలనీలో కొంచెం శ్రద్ధ ఎక్కువ. అంతేకాకుండా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఏ కాలనీ వాసులైనా సరే మా కాలనీలో ఇంతమంది కావాలి భోజనం అని మాకు ముందుగా తెలియజేసిన వల్ల ఆ కాలనీలో అన్నప్రసాద వితరణ గావించగలము. జై హింద్, జై స్వర్లయ్య. తెనాలి వెస్ట్బర్రీ స్కూల్లో దాండియా ఉత్సవం గురువారం ఘనంగా జరిగింది. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా దాండియా ఆడుతూ సందడి చేశారు. స్థానిక బురిపాలెం రోడ్లోని వెస్ట్బెర్రీ స్కూల్లో గురువారం సాయంత్రం జరిగిన దాండియా ఉత్సవాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ ఏవో జ్యోతి పాల్గొని ఎయిర్ బెలూన్ ఎగరవేసి ఉత్సవాలను ప్రారంభించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి దాండియా ఆడుతూ సందడి చేశారు. ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులకు క్రికెట్ ఛాలెంజ్ అవార్డులను అందజేశారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయటమే ముఖ్య ఉద్దేశమని ప్రిన్సిపాల్ తెలియజేశారు. వెస్ట్బర్రీకి స్వాగతం. మా ఈ విజయదశమి వేడుకల్లో భాగంగా ఈరోజు నవరాత్రులు మొదటి రోజు. అట్లాగే
ఈ టర్మ్ 1 అయిపోయిన తర్వాత పిల్లలకి విద్యార్థులకి 10 రోజుల పాటు గ్యాప్కి ఈ టర్మ్ 1 ఎగ్జామినేషన్స్కి చివరి రోజు. సో టర్మ్ 1కి చివరి రోజు, అందుకోసమని ఈ రోజున అందరినీ పేరెంట్స్ని అందరినీ పిలిచి ఇన్వైట్ చేసి ఒక గ్యాదరింగ్తో పాటుగా దాండియా, దాంతో పాటుగా మన విజయదశమి దాని విశిష్టత, అది మనం ఎట్లా జరుపుకుంటున్నాము, అన్ని ప్రాంతాల్లో అన్ని రాష్ట్రాల్లో మనం ఎట్లా జరుపుకుంటాం అనే దానికి ప్రతీకగా ప్రతిరోజు మేము ఈ రోజు నుంచి ఓ చిన్న ఈ దాండియాతో పాటుగా ప్రతిరోజు పిల్లలు చెప్పిన నవరాత్రుల ఆ అమ్మవారి విశేషాలను కూడా ప్రజెంట్ చేస్తూ ఉండటం జరుగుతుంది. దాంట్లో భాగంగా అందరం ఇందులో పార్టిసిపేట్ చేసి అమ్మవారి కృపకి, అట్లాగే స్కూల్లో యాజమాన్యానికి ఇట్లా మాకు అందజేస్తున్న స్కూల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు. వెస్ట్బెర్రీ స్కూల్లో ఇట్లాంటి యాక్టివిటీస్లో చాలా ముందుంటుందనే దానికి ఇది ఈ దాండియా అనేది నిదర్శనం. తెనాలికి చెందిన వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో వరద బాధితులకు ₹1,00,000 విరాళం అందించారు. సమాఖ్య ప్రతినిధులు ఆ చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు. వరద బాధితుల సహాయార్థంగా తెనాలికి చెందిన వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య ప్రతినిధులు ₹1,00,000 విరాళాన్ని అందించారు. బ్రాహ్మణ సంఘీయులు సమకూర్చిన ₹1,00,000 చెక్కును గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతికి ప్రతినిధులు అందజేశారు. కార్యక్రమంలో సేవా సమాఖ్య ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి, ఉపాధ్యక్షులు కుందేటి వెంకట సుబ్రహ్మణ్యం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య తదితరులు పాల్గొన్నారు. వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య తెనాలి వారి ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయార్థం మా సంఘ సభ్యులు మరియు వేమూరి ఆనంద సూర్య గారి ద్వారా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ₹1,00,000 విరాళం అందజేయటం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలకు కానీ ఇతర సంఘ శ్రేయస్సుకు సంబంధించిన కార్యక్రమాలకు కానీ తెనాలి వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య ముందుండి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పడం జరుగుతోంది. అంతేకాకుండా ఈ విరాళానికి సహకరించిన దాతలందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. నమస్తే. దుగ్గిరాల మండలంలోని పలు ప్రాంతాల్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వివిధ అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. దుగ్గిరాల గ్రామంలోని వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి సత్రంలో గురువారం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చుండూరు బాలాజీ కుమార్, ప్రియాంక దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి, స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. అలాగే దుగ్గిరాల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి వారి దేవస్థానంలో గురువారం దసరా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాముల ఆధ్వర్యంలో అమ్మవారికి, స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. దేవస్థానం వారి ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. శరన్నవరాత్రి ఈ రోజు నుంచి 12/10/2024 వరకు శరన్నవరాత్రి మహోత్సవం జరుగును. ప్రతిరోజు కూడా ముందుగా విఘ్నేశ్వర పూజ, అఖండ స్థాపన, కలశ స్థాపన, స్వామివారికి ఏకాదశ రుద్రవారాభిషేకము, లలిత సహస్రనామ సహిత అష్టోత్తర శతనామావళి పూజా కార్యక్రమం జరుగును. కావున 50 మంది భక్తులు కూడా విచ్చేసి స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి అమ్మవారి కృపా కటాక్షం పొందవలసిందిగా కోరుచున్నాము. పందులతో దుగ్గిరాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కూటమి నేతలు గ్రామసభలో అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. గ్రామసభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దుగ్గిరాల గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గురువారం గ్రామ సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ బాణవత్తు ఖుషీబాయ్, టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, మండల బీజేపీ అధ్యక్షుడు పసుపులెట్టి గణేష్ యాదవ్, దోస్తు సభ్యులు గద్దె శ్రీనివాస్ పాల్గొన్నారు. గ్రామంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల గురించి అధికారులు గ్రామస్తులకు వివరించారు. రాష్ట్ర మంత్రి, మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్ సహకారంతో దుగ్గిరాల మెయిన్ రోడ్డు నూతన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని గ్రామస్తులు చాలా ఆనందం వ్యక్తం చేశారు. గ్రామంలోని పందుల పెంపకందారులకు నోటీసులు ఇవ్వటం జరుగుతుందని ఇన్ఛార్జి ఎంపీడీఓ కె శ్రీనివాసరావు ఈ సందర్భంగా గ్రామస్తులకు తెలియజేశారు. కార్యక్రమంలో
మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. అది కూడా మీరు గమనించి ప్రజలకి ఆరోగ్యంగా ఉండటానికి ఏదైతే మనకు అవసరమో ఎన్ని దోమపేట లేకుండా ముందు చేయాల్సిన అవసరం మనకు మందులు ఒకటి నిర్మూలన చేసుకుంటే, తర్వాత ఈ బ్లీచింగ్ ఒకటి, ఈ పార్క్ ఒకటి మనం చేసుకుంటే కొంతైనా ఇదైనా అయ్యేలోపు ఇది మనం చేసుకోవాలి. ఇవేదో ఏవైతే మనకి అవసరమో వాటిని అన్నీ కూడా మనం చర్చించుకోవడం జరుగుతుంది. అలాగే గ్రామ పంచాయతీకి సంబంధించి పన్నులు కానీ ఫీజులు బకాయిదారులకు పేర్లు చదివి వినిపించాలి. పన్నుల ఫీజులు 5% పెంపుదల చేసి 24-25 డిమాండ్ చదివి వినిపించుట, 24-25 సవరణ, 25-26 సంవత్సరం సాధారణ గ్రామ పంచాయతీ అందిన బడ్జెట్ చదివి వినిపించడం మరియు ఆమోదం. ఇవన్నీ కూడా మనం గ్రామ పంచాయతీ యాక్షన్ ప్లాన్ లో అప్లోడ్ చేసుకుంటాము. గ్రామ పంచాయతీలో చేపడుతున్న వాణిజ్య పనులు, మౌలిక వస్తువుల కల్పనపై చర్చ మరియు వివరించడం ద్వారా అందరూ వచ్చి సర్వే చేయడం, మనకి చేయించడం అంతా జరుగుతుంది గ్రామాల్లో కూడా. అదే విధంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నిటికీ ఇంకా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని ఆశిస్తూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో ఘనంగా ప్రారంభమైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, పలు దేవాలయాల్లో అమ్మవార్లకు విశేష పూజలు, తొలి రోజు బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు అమ్మవారి దర్శనం. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి, పలు వార్డుల్లో పర్యటించిన మున్సిపల్ చైర్పర్సన్, అధికారులు. మార్కెట్లో మండిపోతున్న టొమాటో ధరలు, కిలో 70 నుండి 80 రూపాయలు పలుకుతున్న వైనం. ఇదే ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.